హలో అండి, నమస్తే. నేను మీ కేశవ్ యాదవ్, అడ్వకేట్. చాలామంది వారి పేరుని నిత్య జీవితంలో రోజు పలికే పేరుని న్యూమరాలజీ ప్రకారంగా చేంజ్ చేసుకోవడానికి కానీ, వాళ్ళ క్యాస్ట్ పేరు పెట్టుకొని కానీ చేంజ్ చేసుకోవడం కానీ, పెళ్లి తర్వాత ఒక పేరు, పెళ్ళికి ముందు ఒక పేరు ఉంటుంది కాబట్టి దాన్ని చేంజ్ చేసుకోవడానికి కానీ చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంట్లో చట్టంలో ఒక ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ తెలియక చాలామంది అదే పేరుతో కంటిన్యూ చేయడం కానీ, బ్యాంక్ అకౌంట్లు కానీ, వేరే పాస్పోర్ట్లు కానీ ఇబ్బంది పడడం కానీ, వీసాలు రాకపోవడం కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం నేను చెప్తా ఉన్నాను, చట్టంలో గజెట్ పబ్లికేషన్ అని చెప్పేసి మనం వేసుకొని మన పేరుని చేంజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ గజెట్ పబ్లికేషన్ బయటకు వచ్చిన తర్వాత మనము పాస్పోర్ట్లు కానీ, ఆధార్ కార్డులు కానీ, తర్వాత పాన్ కార్డులు కానీ, ప్రొవిజన్లో ఉన్న మన దగ్గర ఉన్న ఏ ఐడెంటిటీ కార్డుని అయినా సరే ఆ గజెట్ని పెట్టి మనము అఫీషియల్గా లీగల్గా పేరు చేంజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఇక మీదట అంటే ఇప్పుడు 10th క్లాస్ వరకు చదివిన వాళ్ళు, ఇంటర్మీడియట్ వరకు చదివిన వాళ్ళు ఆ సర్టిఫికెట్లలో పాత పేరు కంటిన్యూ అవుతుంది. తర్వాత ఈ గజెట్ వచ్చిన తర్వాత మనము ఏ చదువులు అయితే చదువుతామో ఆ గజెట్లో కొత్త పేరుతోటి ఆ గజెట్లో పబ్లిక్ అయిన పేరుతోటి మాత్రం మళ్ళీ కొత్త సర్టిఫికెట్లు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది.